సరే. అంటే ఇప్పుడు మీరు కాంపిటీషన్‌కెళ్ళే ముందు 24 అవర్స్ వరకు ఏం తినరు, వాటర్ గూడా తాగరంట కదా సార్! అది దేనివల్ల? అది బాడీ కొంచెం రిప్ట్ చేయనీకే అప్పుడు మీరేమైనా మెడిసిన్ తీసుకుంటారా సార్? టాబ్లెట్స్, ఇంజెక్షన్స్? అన్ ఎన్ని కాంపిటీషన్‌లో మీరు విన్ అయ్యారు? మాక్సిమం అంటే ఇప్పుడు పర్సనల్ ట్రైనింగ్‌కి వేరే అమౌంట్, ఇప్పుడు నార్మల్‌గా తీసుకునే దానికి వేరే అమౌంట్ తీసుకుంటారు. జనరల్ ట్రైనింగ్ అంటే మీ ఫాదర్ గూడా వచ్చారు. మీ ఫాదర్ వచ్చి మీకు టాన్ చేయడం, ఇవన్నీ మీకు ఎలా, అంటే మీ ఫాదర్ ముందే మీరు గోల్డ్ మెడల్ సంపాదించడం, అది ఆ మూమెంట్ ఎలా ఎంజాయ్ చేశారు సార్? హాయ్, హలో, నమస్తే. నేను మీ నాని. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటుగా మిస్టర్ జూనియర్ హైదరాబాద్ మాస్టర్ క్లాసిక్ 2024 ఛాంపియన్ ఆఫ్ బాడీ బిల్డర్, ఆల్సో జిమ్ ట్రైనర్ కూడా ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయన చాలా అంటే చాలా కాంపిటీషన్‌లోకి వెళ్ళి మొన్ననే రీసెంట్‌గా గోల్డ్ మెడల్ కూడా సాధించారు. ఆయన మనతో పాటే ఉన్నారు. వెల్కమ్ టు రాము సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మనం ఒకసారి వీడియో చూద్దాం. మీరు కాంపిటీషన్‌కి వెళ్ళారు కదా! ఆ కాంపిటీషన్‌లో మీరు ఎలా పార్టిసిపేట్ చేశారో, మీరు వార్మప్ చేసింది మొత్తం వీడియో ఉంది. ఆ వీడియో మొత్తం మన ప్రేక్షకులతో పాటు చూద్దాం. ఒకసారి లైవ్ చూద్దాం అన్న. ఓకే.
కాంపిటీషన్లో మీరు వార్మప్ చేసేది కానీ వావ్, అసలు మొత్తం వీడియో సూపర్గా వచ్చింది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ సార్, గోల్డ్ మెడల్ సంపాదించారు. థ్యాంక్ యూ సో మచ్. సార్ మీరు అసలు జిమ్ ఎప్పటి నుండి స్టార్ట్ చేశారు సార్? ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు? జిమ్ 2018లో స్టార్ట్ చేసిన నేను యాక్చువల్లీ. ఫస్ట్ రెజ్లింగ్ చేసిన 2 years. ఓకే. ఆఫ్టర్ 10th రెజ్లింగ్ చేసిన. ఇంటర్లో జిమ్ స్టార్ట్ చేసిన 2018 అట్లా. ఇప్పుడు దాకా కంటిన్యూ ఉన్నా ఇప్పటి వరకు అండి. మీ బాడీ అయితే కిర్రాక్ ఉంది సార్. కాంప్లిమెంట్ ఇచ్చారా చాలా మంది మీకు? చాలా మంది చెప్తారు బాడీ బాగుందని. మీరు ఇది ఎన్నోసారి సార్ కాంపిటీషన్కి వెళ్ళడం? ఇది మాస్టర్ క్లాసిక్ నేను ఆల్రెడీ 10 to 12 కాంపిటీషన్స్ ఆడినా లాస్ట్ ఇయర్ గిట. ఆఫ్టర్ లాక్డౌన్ స్టార్ట్ చేసిన కాంపిటీషన్స్ ఆడను. ఇప్పటి వరకు కంటిన్యూలోనే ఉన్నా. ఎన్ని కాంపిటీషన్లో మీరు విన్ అయ్యారు? మ్యాక్సిమం 12-13 కాంపిటీషన్స్ ఆడినా నేను. దాంట్లో మ్యాక్సిమం 9 to 10 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. 9 to 10 గోల్డ్ మెడల్స్. అంటే మీరు ఇప్పుడు సీనియర్సా లేకపోతే జూనియర్స్? జూనియర్లో ఆడతాను నేను. మెన్స్ ఫిజిక్ ఆడతా. మెన్స్ ఫిజిక్ బిలో 170 centimeter. ఓకే. జూనియర్ మెన్స్ ఫిజిక్, క్లాసిక్ ఫిజిక్, డైనింగ్ జీన్స్ మోడలింగ్, ఫిట్నెస్ మోడలింగ్ ఇవన్నీ ఆడతా. ఓకే సార్. మొన్న మాస్టర్ క్లాసిక్లో కూడా ఎన్ని రౌండ్స్ ఆడినారు సార్? మాస్టర్ క్లాసిక్లో 3 rounds ఆడినా. డైనింగ్ జీన్స్ మోడలింగ్, ఓకే, ఇంకా జూనియర్ మెన్స్ ఫిజిక్ బిలో 170 centimeter అని ఉంటుంది. ఇంకా సీనియర్లో గిట్ట ఆడతాను నేను. ఓకే. మెన్స్ ఫిజిక్. సూపర్ సార్, సూపర్. దాంట్లో విన్ ఏవేవి అయ్యారు సార్? జూనియర్ మెన్స్ ఫిజిక్లో గోల్డ్ మెడల్ కొట్టిన. డైనిమ్ జీన్స్లో 4th place వచ్చింది. సీనియర్ కేటగిరీలో 2nd సిల్వర్ మెడల్. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వీడియో చూసాం కదా సార్. వీడియో చూసిన తర్వాత ఆ వీడియోలో మీ ఫాదర్ కూడా వచ్చారు. మీ ఫాదర్ వచ్చి మీకు ట్యాన్ చేయడం ఇవన్నీ మీకు ఎలా, అంటే మీ ఫాదర్ ముందే మీరు గోల్డ్ మెడల్ సంపాదించడం, అది ఆ మూమెంట్ ఎలా ఎంజాయ్ చేశారు సార్? అంటే నా డాడీ ఎప్పుడు కాంపిటీషన్స్ చూడలేను. అవి నేను ఆల్రెడీ 1-2 years నుంచి పార్టిసిపేట్ చేస్తున్నా కంటిన్యూస్లీ. ఎప్పుడు రాలే. నేనే రిక్వెస్ట్ చేస్తున్నా ఇట్లా ఈ కాంపిటీషన్స్కి అండి అని. అయితే వచ్చారు, చూసారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఫస్ట్ టైం నా డాడీ ఎంత చూడడం ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది. నాకు చాలా మంచిగా అనిపించింది. ఇంకా నేను ఆఫ్టర్ విన్నింగ్ గోల్డ్ మెడల్ అది మీ ఫాదర్ చేసిన చాలా చాలా నేను కూడా లైవ్ లో చూసా. అది నాకు చాలా సపోర్టింగ్ అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది నాకు కూడా. ఆల్రెడీ ఆల్మోస్ట్ సపోర్టే చేస్తాను నాకు డాడీ ఫైనాన్షియల్లీ. ఈ బాడీ బిల్డింగ్ అంటే స్టార్టింగ్ నుంచే సపోర్ట్ చేస్తాను డాడీ. సార్ అంటే ఇప్పుడు మీరు బాడీకి ఇలా మెయింటైన్ చేయడానికి మంత్ కి మీరు ఎంత అమౌంట్ పెడతారు సార్ బాడీ కోసం? డైట్ ఏమైనా చేస్తారా? డైలీ డైటింగ్ కి ఒక 250-300 రూపీస్ అయితే మంత్లీ ఈజీ 9,000 అట్లా ఓన్లీ డైటింగ్కే అవుతుంది. అలా సప్లిమెంటేషన్స్ అవి అన్నీ ఉంటాయి కదా ఎక్స్ట్రా. డైలీ చేయాలి. అది మినిమం ప్రిపరేషన్ 3 months 6 months అట్లా ఉంటుంది. దాని తర్వాత కాంపిటీషన్స్ ప్లే చేయాలి. అట్లా కాంపిటీషన్స్ అంటే ఈ ఇయర్లో అక్టోబర్ నుంచి స్టార్ట్ చేసిన నేను. ఆల్మోస్ట్ సెప్టెంబర్ ఆగస్ట్ నుంచి ప్రిపరేషన్లో ఉన్నా. అక్టోబర్ నుంచి స్టార్ట్ చేసిన. ఫస్ట్ జూనియర్ మిస్టర్ హైదరాబాద్, మిస్టర్ తెలంగాణ, అవి మిస్ట్రీ క్లాసిక్, మాస్టర్ క్లాసిక్ ఇవన్నీ పార్టిసిపేట్ చేసిన. రీసెంట్ గానే మిస్ట్రీ క్లాసిక్ కూడా విన్ అయ్యారు, మాస్టర్ క్లాసిక్ కూడా విన్ అయ్యారు. మిస్ట్రీ క్లాసిక్ లో గోల్డ్ మెడల్ కొట్టిన జూనియర్ దాంట్లో మెన్స్ ఫిజిక్ లా. మళ్ళీ లాస్ట్ వీక్ మాస్టర్ క్లాసిక్ లా గోల్డ్ మెడల్. ఇంకా ఉన్నాయి ఈ మంత్ లా. మహబూబ్ నగర్ లో షఫీసమి క్లాసిక్ ఉంది 25th February. అది కాంపిటీషన్ ఎప్పుడు ఉంది సార్? నెక్స్ట్ February 25th, February 18th, ఇంకా March 3rd అవి ప్లాన్ చేస్తున్నాం. ఈ సీజన్ మొత్తం ప్లే చేస్తా. ఓకే. మార్చ్లో అయిపోతాయి కాంపిటీషన్ సీజన్స్ మొత్తం అయిపోతాయి. ఉంది అంటే ఇలా గెయిన్ చేయడానికి చాలా కష్టం కదా. కొంతమంది 6 months 1 year చేసి ఆపేస్తారు. మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఇట్లా చేస్తున్నారు వర్కౌట్స్? నేనైతే ఒక 2018లో స్టార్ట్ చేసిన. ఇప్పుడు 5-6 years అయిపోయింది కంటిన్యూ చేసే వరకు. కంటిన్యూలా ఉండాలి. అంటే ఆల్మోస్ట్ బిగినర్స్ ఏం చేస్తారంటే ఒక 6 months 1 month చేసి ఆపేస్తారు. ఈ బాడీ బిల్డింగ్లో మెయిన్ అంటే పేషెన్స్ కావాలి. ఫస్ట్ పేషెన్స్, డిసిప్లిన్ కావాలి. దాని తర్వాత కంటిన్యూ డైటింగ్ చేయాలి మనం. అవును సార్. డే బై డే ఎవ్రీడే హార్డ్ వర్క్ చేయాలి, కంటిన్యూ డైటింగ్ చేయాలి. అప్పుడు రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఏంటంటే ట్రెండింగ్ ఏం నడుస్తుందంటే 3 months చేస్తారు, 6 months చేస్తారు, రిజల్ట్ వస్తలేదని ఆపేస్తారు. ఇన్స్టాలో పోస్ట్ చేసుకోవడానికి అట్లా చేస్తారు. బట్ ఇట్లా ఉండదు. ఇది బాడీ బిల్డింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్, పేషెన్స్ ఉండాలి. దాని తర్వాత కంటిన్యూస్లీ హార్డ్ వర్క్ చేయాలి, డైటింగ్ ఉంటుంది, డే బై డే డైటింగ్ చేయాలి. అలా ఉంటుంది. మీ అల్టిమేట్ గోల్ ఏంటి సార్? అంటే మీ డ్రీమ్?
అంటే ఈ బాడీ బిల్డింగ్ అంటే నాది ప్యాషన్ ఉండే స్టార్టింగ్ నుంచి, స్కూల్ లైఫ్ నుంచి ప్యాషన్ ఉంది నాకు. అందుకోసం ఫస్ట్ రెజ్లింగ్ చేసిన, రెజ్లింగ్ 2 years చేసినాక జిమ్ జాయిన్ చేసిన. నాకు ప్యాషన్ ఉందని జిమ్ స్టార్ట్ చేసిన. ఇప్పుడు కాంపిటీషన్స్ ఆడుతున్నా. అదే ఇప్పుడైతే జూనియర్ ఆడతాను నేను. 22 నా ఏజ్ ప్రజెంట్. జూనియర్లా ఉంటుంది మెన్స్ ఫిజిక్. ఇప్పుడు ఒక సీనియర్ ఆడాలి, దాని తర్వాత సీనియర్ నేషనల్ సెలెక్షన్స్ ఉంటాయి, అవి అన్నీ పార్టిసిపేట్ చేయాలి, గోల్డ్ మెడల్స్ అచీవ్ చేయాలి. దాని తర్వాత నా అల్టిమేట్ డ్రీమ్ ఉంది, అంటే మిస్టర్ ఇండియా, మిస్టర్ ఏషియా, అట్లా మిస్టర్ వరల్డ్ దాకా పోవాలని ఉంది నాకు. అందుకోసం డెడికేషన్, డిసిప్లిన్లా ఫాలో చేస్తున్నా. అంటే ఇప్పుడు సెలక్షన్స్ అవుతాయి కదా సార్, ఆ సెలక్షన్స్ ఎప్పుడు అవుతాయి? అంటే నేషనల్కి కానీ స్టేట్కి కానీ సెలక్షన్స్ అవుతుంటాయి కదా, అవి ఎప్పుడు అవుతుంటాయి? అవి ఫిబ్రవరి లేదంటే మార్చ్లో ఉంటాయి. ఒక నెక్స్ట్ మంత్ ఉంటుంది. నెక్స్ట్ మంత్ మార్చ్ 13-14 సీనియర్స్ సెలెక్షన్ ఉంది మిస్టర్ ఇండియా. జూనియర్ ఉంటే ఒకవేళ నేను పార్టిసిపేట్ చేయవచ్చు, బట్ సీనియర్లో ఉంది కదా, నెక్స్ట్ ఇయర్ ట్రై చేయాలి. అంటే మీకు ఈ కాంపిటీషన్స్ గురించి మీకు చెప్తారా ఎవరైనా, మీరు పార్టిసిపేట్ ఇలా చేయండి అనేసి? నా కోచ్ ఉంటాడు మిస్టర్ ఇండియా రోహిత్ కన్ను అని, ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది మిస్టర్ ఇండియా రోహిత్ కన్ను. ఆడే నా స్టార్టింగ్ నుంచి కోచ్. మీకు సపోర్ట్ కూడా వాళ్ళే చేస్తారు? సపోర్ట్ సిస్టమ్ అన్ని సపోర్ట్ చేస్తారు. డైట్ ప్లాన్స్, ఇంకా వర్కౌట్ ప్లాన్స్, అన్ని కాంపిటీషన్స్ ఉంటే కాంపిటీషన్ ప్రిపరేషన్ అన్ని మొత్తం అన్ననే చూసుకుంటాడు. ఫుల్ సపోర్టింగ్ ఉంటాడు అన్న. ఓకే, కాంపిటీషన్కి వెళ్తారు కదా, వాళ్ళు కూడా మీతో వస్తారు? కాంపిటీషన్స్లో వస్తారు అన్న, వచ్చి నాకు ట్రైనింగ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు ఫుల్. అంటే ఎప్పుడు ఏం చేయాలన్నీ కోచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ గేమ్. సో వస్తారు అన్న, సపోర్ట్ చేస్తారు. ఓకే సార్, అంటే ఇప్పుడు మీరు కాంపిటీషన్కి వెళ్ళే ముందు 24 hours వరకు ఏం తినరు, వాటర్ కూడా తాగరంట కదా సార్, అది దేనివల్ల? అది బాడీ కొంచెం రిప్ట్ చేయడానికే చేస్తాము. 12 hours బాడీ కండిషన్ ఉంటుంది వేరేకి, అది కోచ్ చెప్తారు మస్ట్. ఓకే, ఫస్ట్ 12 hours వాటర్ ఇంటేక్ డ్రాప్ చేస్తారు బిఫోర్ 1 day స్టాప్ చేసి ఇస్తారు వాటర్. దాని తర్వాత 0 carbsలో ఉంటాం ఒక 1 week నుంచి, 1 week 15 days నుంచి చేసి అట్లా స్టార్ట్ చేస్తాం. ఆఫ్టర్ కాంపిటీషనే వాటర్ తాగాలని ఉంటుంది. అంటే వాటర్ తాగకుండా ఉంటే బాడీ డ్రై అవుతుంది, బాగా కనిపిస్తుందా? బాడీ డ్రై అవుతుంది, స్కిన్ క్వాలిటీ చేంజ్ అవుతుంది, మొత్తం రిప్నెస్ కనిపిస్తుంది. అంటే స్టేజ్లో మనం పార్టిసిపేట్ చేస్తాం కదా, షార్ప్నెస్ కనిపిస్తుంది, ఒక గుడ్ లుక్ షార్ప్నెస్ కనిపిస్తుంది, టోటలీ డిఫరెంట్ కనిపిస్తుంది అందరికంటే. అందుకోసం 12 hours వాటర్ ఆపేస్తాం. మరి ఒక 24 hours వరకు మీరు ఏం తినకుండా వాటర్ తాగకుండా ఉంటే, అంటే ఇప్పుడు ఫేస్ డల్ అయిపోవడం, జడ్జెస్కి లుక్ అప్పుడు ఎట్లా సార్ అనిపిస్తుంది? ఫేస్ మొత్తం లోపల వెళ్ళిపోతుంది, స్కల్ లాగా అయిపోతుంది మొత్తం. ఇంకా బాడీ గిట్ట చిన్నగా అయిపోతుంది వాటర్ లేకుండా, తినడం ఏం లేకుండా. ఓన్లీ ఎగ్స్ పైన ఉంటాం, లేదంటే ఫిష్, అట్లా ఏదో ఒకటి 100 grams ఫిష్, లేదంటే ఒక 5-6 eggs పైన ఉంటాం. మీకు ఎనర్జీ ఎలా వస్తుంది సార్ మరి 24 hours అంటే? ఎనర్జీ అయితే జీరో ఎనర్జీ ఉంటుంది, ఫుల్ బీపీ డౌన్ అవుతుంది ఊకే. చాలా పేషెన్స్ ఉండాలంటే. స్టేజ్ మీద కొంతమంది పట్టేసి పడిపోతారు కదా, అంటే దానివల్లనేనా? దానివల్లనే, అంటే వాటర్ డ్రాప్ చేస్తారు. జూనియర్స్ అంటే ఒక 12 hours వాటర్ డ్రాప్ చేస్తాం. సీనియర్స్ 24 hours 30 hours వాటర్ తాగకుండా మొత్తం బాడీ డ్రై చేస్తారు. బాడీ డ్రై చేసినాక వస్తారు కదా, స్టేజ్లో పర్ఫామ్ చేస్తే, పోజెస్ కొడితే బీపీ ఆటోమేటిక్ డౌన్ అయిపోతుంది. ఓకే, అప్పుడు మీరు ఏమైనా మెడిసిన్ తీసుకుంటారా, టాబ్లెట్స్, ఇంజెక్షన్స్? అంటే అట్లా ఏమి ఉండదు, జస్ట్ ఎలక్ట్రాల్ పౌడర్ తీసుకుంటాం, లేదంటే వాటర్ ఇంటేక్ చేస్తే ఆటోమేటిక్ నార్మల్ అయిపోతుంది. సార్ ఇప్పుడు జిమ్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు కదా, అంటే పర్సనల్ ట్రైనర్స్గా, ఇప్పుడు ఎక్కడ ఇస్తున్నారు సార్ మీరు ఆ ట్రైనింగ్, ఏ జిమ్లో? ఇప్పుడు ప్రజెంట్ అయితే అత్తాపూర్ 85 plane number దగ్గర స్పోర్ట్ లైఫ్ జిమ్ ఉంది, దాంట్లో ట్రైనింగ్ ఇస్తాం. మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది నాకు. ఓకే, ఈవినింగ్ షిఫ్ట్ సార్? ఈవినింగ్ ఉండదు, మార్నింగ్ 5 to 2 o'clock వరకు ఉంటా, అక్కడనే ఉంటా. పర్సనల్ ట్రైనింగ్స్ ఏమైనా క్లయింట్స్ ఉంటే అక్కడే ట్రైనింగ్ చేపిస్తాను, సెల్ఫ్ గిట్ట అక్కడే ట్రైన్ అవుతాను. ఇప్పుడు మీ బాడీ చూసి మన ఫాలోవర్స్లో ఎవరైనా రావాలంటే, మిమ్మల్ని కలవాలంటే? అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు నార్మల్గా, నేను అందరికీ రిప్లై ఇస్తాను. అట్లా ఇన్స్టాగ్రామ్ లేదంటే నా నంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయొచ్చు. ఒకసారి మీ ఇన్స్టా ఐడి కూడా చెప్పండి సార్. ఇన్స్టా ఐడి ఫిట్నెస్ మిషన్. ఓకే, అంటే ఇప్పుడు పర్సనల్ ట్రైనింగ్కి వేరే అమౌంట్, ఇప్పుడు నార్మల్గా తీసుకునే దానికి వేరే అమౌంట్ తీసుకుంటారు? జనరల్ ట్రైనింగ్ అంటే ఇట్లనే చెప్తా, బట్ పర్సనల్ ట్రైనింగ్ కావాలని, అది కాంపిటీషన్ ప్రిపరేషన్ కావాలంటే ఛార్జ్ చేస్తా కొంచెం. అంటే మీరు ఇప్పుడు జిమ్ ట్రైనర్గా చేస్తున్నారు కదా సార్, అంటే మీకు ఎంతవరకు శాలరీ ఇస్తారు అమౌంట్? శాలరీ మనకు
15K 18-20 అట్లా నార్మలే ఉంటుంది. 8 అవర్స్ షిఫ్ట్ ఉంటాయి 8 అవర్స్. అట్లా. పర్సనల్ క్లయింట్స్ ఉంటాయి కదా, పర్సనల్ క్లయింట్స్తో చేయవచ్చు, కవర్ చేయవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మీ టైం మాకు ఇచ్చినందుకు, ఇంటర్వ్యూని యాక్సెప్ట్ చేసినందుకు. అంటే ఇంకా నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను. కొన్ని సమ్ ప్రాబ్లమ్స్ వల్ల స్టార్ట్ చేసి వదిలేసిన. ఇప్పుడు 4-5 మంత్స్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేసిన. అది మిమ్మల్ని చూసి నేను ఇన్స్పిరేషన్ అయినా. ఎందుకంటే మిమ్మల్ని, మీ బాడీ చూసి, మీ ఏజ్ చూసి, నేను లైవ్లో ఈవెంట్ చూసి మీరు గోల్డ్ మెడల్ సంపాదించడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. అందుకే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెడితే చాలామంది వరకు తెలుస్తుంది కదా అనే ఒక కాన్సెప్ట్తో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ బాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ వీడియో అయితే మంచిగా వచ్చింది. ఒకవేళ నాతో కాంటాక్ట్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది ఫిట్నెస్ మషిన్ అని, లేదంటే నంబర్ ఇస్తాను, నానికి నంబర్ మెన్షన్ చేస్తారు, అట్లా కాంటాక్ట్ కావచ్చు. నాని గిట్ట సపోర్ట్ చేయండి. అంటే ఇది సెకండ్ వీడియో నానిది. సో ఈ వీడియోకి లైక్, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్. హాయ్ అండి. నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు చాలామంది ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ, నాకు ఎవరెవరైతే తెలుసో వాళ్ళందరూ కూడా నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు. బట్ నేను ఏంటంటే సమ్ రీజన్స్ వల్ల, సమ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఒక 4 to 5 months గ్యాప్ తీసుకున్నా. ఇప్పుడు మన రీస్టార్ట్ చేసినాం ఛానల్ని, మన అన్నతో చేశాను. ఈ వీడియో చాలా బాగా, అంటే చాలా బాగా వచ్చిందనేసి నేను అనుకుంటున్నా. మీరు కూడా దీన్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీరు ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా ముందుకు పోతా. మన ఛానల్లో ఇంటర్వ్యూసే కాకుండా మన ఛానల్లో మూవీ రివ్యూస్ కూడా వస్తాయి. మూవీకి సంబంధించిన అన్ని విషయాలను కూడా షేర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇంటర్వ్యూస్ అంటే వీక్లీ, మంత్లీ 1 or 2, 3 వస్తుంటాయి. బట్ ఈ ఖాళీ టైంలో ఏం చేయాలి, మన ఛానల్ రన్ అవ్వాలంటే రివ్యూస్ చెప్పడం, మూవీస్ గురించి చెప్పడం. అంటే చాలామంది ఇప్పుడు సెలబ్రిటీస్ ఉన్నారు కదా, వాళ్ళ లైఫ్ స్టైల్స్ చెప్పడం, ఇలాంటివన్నీ మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. నేను మన రాము సార్ ఉన్నారు కదా, మన రాము సార్ది ఇన్స్టా ఐడి కూడా మెన్షన్ చేస్తాను. దాని లేకపోతే నన్ను పర్సనల్గా కాంటాక్ట్ అయినా సరే నేను ఆ నెంబర్ చెప్తాను. రాము సార్ని మీట్ అవ్వండి, చాలా బాగా చెప్తాడు, వర్కౌట్ చేయిస్తాడు. థ్యాంక్ యూ సో మచ్.